హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మనమైతే ఈరోజు గంగవేలి పప్పు అయితే చేసుకుందాం. ముందుగా పచ్చిమిరపకాయలు అయితే కోసుకుంటున్నాము. ఆ తర్వాత ఆనియన్స్ కూడా. ఈ కూరకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఇంకా ఈ ఆకు, గంగవేలి ఆకు. తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసేసాను. ఆ ఆయిల్ని ఒక కొంచెం సేపు హీట్ అవ్వనిచ్చాక ఆవాలు అయితే వేసేసుకున్నాను. ఆవాలు, మెంతులు అవి అయితే వేసేసుకొని కొత్తిమీర ఇంకా ఇంతకుముందు చూపించినవి అయితే వేసేసుకుంటున్నాను. అంటే ఈ పచ్చిమిర్చి అవి. తర్వాత మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ తెల్లుల్లిపాయ అయితే వేసేసుకున్నాను. 2 స్పూన్స్ పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాము. ఇప్పుడైతే ఈ ఆకు అయితే వేసేసుకుంటున్నాను, గంగవేలి ఆకు. మంచిగా కలుపుకుంటున్నామన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేస్తున్నాం. ఆ గ్యాప్లోనైతే టొమాటోస్ అయితే కట్ చేసుకొని పెట్టుకుందాం. 2 మినిట్స్ తర్వాత తీసేసి ఒకసారి నీట్గా కలిపేసుకొని ఒక 2 స్పూన్ల కారం అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే ఇంతకుముందు కట్ చేసుకున్న టొమాటోస్ అయితే వేసేసుకొని శనగపప్పు కూడా వేసేసుకుందాము. రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని అయితే పెట్టేసుకోవాలి మూత 2 నిమిషాల వరకు. ఇప్పుడైతే మనం 1.5 గ్లాసెస్ అయితే వాటర్ పోయాలి. తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మాత్రం ఇలా మంచిగా జ్యూసీగా మనకైతే కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకొని మంచిగా కలుపుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మా తోటలో పెరిగిన ఆకుతో పప్పు అయితే చేస్తూ ఉంటే ఇంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే అండి, బాయ్.